నమస్తే అందరికీ. ఇలా జేగూడ మార్కెట్ పోయినాం. మేక పిల్లని తీసుకురావడానికి నేను, మా తమ్ముడు, అమ్మ ముగ్గురం పోయినాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్న మొక్కుండే, దేవునికి మొక్కుండే. ఆ మొక్కు తీర్చుకోవడానికి మేక పిల్ల అవసరమైంది. అయితే పోయినాం. ఎర్లీ మార్నింగ్ లేచినాం. మా మామ ఆటోలో పోయి తీసుకొని వద్దామని పోయినాం. ఇక మస్తు చలి పెట్టింది. ఫస్ట్ అయితే నిద్రమబ్బు అనిపించింది. ఇక ఎంటర్ అయినాం గూడూరి. ఈ సైడ్లో మొత్తం చెత్తనే, మామూలు చెత్త కాదు. వాన పడ్డది కదా నైట్ మొత్తం. ఇక ఈడనే ఎట్లుంది, మార్కెట్ దగ్గర ఎట్లుంటుందో అనుకున్నాం. కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా నేను, ఎందుకంటే జియగూడ మార్కెట్ లోపలికి ఎప్పుడు పోలే. బయటికి వెళ్ళి చూసినా కానీ ఫస్ట్ టైం లోపలికి పోతున్నా. చూద్దాం ఇక లోపలికి పోయినాక ఎట్లుంటుందో. ఆ టర్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ దాకా మొత్తం చెత్త చెత్త చెత్త, గబ్బు లేపిరంతా ఏడుదాడ. ఇక్కడ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయరి. మోస్ట్లీ అందరికి తెలుసు అనుకుంటా, యూట్యూబ్ చూసేటోళ్ళకి, ఇన్స్టా, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలామంది తెలిసి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం. ఇక ఈ టర్నింగ్ తీసుకొని కొంచెం ముందు పోతే మార్కెట్ వస్తుంది. చూద్దాం ఇక ఆడికి పోయినాక ఎట్లుంటుందో పరిస్థితి. కానీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేం, మస్తు టైం పడుతుందేమో ఆడ అనుకున్నాం. అంటే వర్షం పడ్డది కదా, లోపలికి పోయి సెలెక్ట్ చేసుకొని ప్రైస్ మాట్లాడి తగ్గించుకొని చేసే వరకు మస్తు టైం పడుతుందేమో అనుకున్నాం. కానీ అంత టైం కూడా పెద్దగా ఏం పట్టలేదు. ఒక 20 minutes to half an hour లోపలనే అయిపోయిందంటే ఏదో మా అదృష్టం కొద్దీ దొరికింది మేక తొందరదు. అరే అన్నీ మొగనాడి పోయిందాక ఈ చెత్త చూసి నాకు అస్సలు ఇది రోడ్డా లేకపోతే చెత్తకుండే అనేది కూడా నాకు అర్థం కాలే కొంచెం కూడా. ఇంకెంతసేపు రా బాబు అన్నట్టు వెయిట్ చేస్తున్నా నేను. ఇంకేంది మనం అనుకున్న మార్కెట్ వచ్చింది. ఇదంతా మార్కెటే. చూడు ఎంత వర్షానికి మొత్తం చెత్త చెత్త అయిపోయింది. టూ మచ్ కచరా. ఇగో బయట కూడా సేల్స్ చేస్తారులే, కానీ కొన్నిసార్లు బయట రేట్లు ఎక్కువ ఉంటాయని అంటారు. బయట అయినా లోపలైనా గంతేలే, కానీ లోపలికి పోవాలంటే అసలు మొత్తం బురద, మామూలు బురద కాదు, గబ్బు బురద. అందుకే లోపలికి పోలేమేమి. ఇక సైడ్లకు చూస్తున్నాం పార్కింగ్ ఎక్కడ చేయాలా అని చెప్పి వెయిట్ చేసినాం. సో ఒక దగ్గర డిసైడ్ అయ్యి పార్క్ చేసినాం. మా అమ్మ ఏమంటారో చూడరి. హలో, ఏం తీసుకోనికి వచ్చినావు? ఇక చూడరి ఎంత అంటే కాలు జారి కింద పడే అంత ఉంది. అయినా కూడా రిస్క్ తీసుకొని తీసుకొని వెళ్ళిపోతారు మస్తు మంది. మా మామ అయితే ఇక్కడ బయట కనిపించిన దగ్గర ఒకసారి అడుగుదాం అనుకుంటుండు, ట్రై చేస్తుండు మళ్ళీ కూడా ఒకసారి లోపలికి గేట్ లోపల నుంచి పోవడానికి. ఇక చూడరి బయట ఉన్న మేకనైతే ఫస్ట్ చూసిండు. ఎంతైనా ఎక్స్పీరియన్స్ అయ్యాడు మా మామకి కరెక్ట్గా. ఎంత అంటే దాన్ని బట్టి చూస్తుండు ఎంత అవుతుంది ఏందని. ట్రై చేసిండు కానీ ఆ మేక ఫైనల్ కాలేదు. అంటే అమౌంట్ విషయంకి వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు, దానివల్ల కాలే. ఇక చూద్దాం ఇక ఎంతసేపు అవుతుందో ఏమో, ఈ బుద్ధలు ఎక్కడ తిరుగుతుంది, ఏం కథ అని చెప్పి నాకు ఒక సైడ్ కొంచెం బేజారు వస్తుంది. సర్లే ఇట్లా అయితే కాదని చెప్పి మామ వెనకాల నుంచి లోపలికి వెళ్ళి ట్రై చేస్తుండు. ఇక నాకేమో పానం ఊకుంటలేదు పోదామని లోపలికి. తర్వాత లాస్ట్కి మామని బయటకు వచ్చేసిండు. ఇక పోరాడు చేతిలో పట్టుకుంది కదా, ఆ మేకని ఫైనల్ చేసేసిండు. ఫైనల్ చేసి మాట్లాడుకొని అమౌంట్ అయితే ఇచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఆటోలా అది కట్టేసి కిందేసేసరికి నాకు కొంచెం భయం అవుతుంది. అంటే భయానికి దానికి ఏమైనా అవుతుందా అనిపించింది. కానీ దోసుకున్నది మాత్రం ఘోరంగా దోసుకుంటారు. ఎట్లా అంటే ఒక దగ్గర 10 రూపాయలు దోసుకునేందుకు 10-20 రూపాయలు. అంటే 10-20 రూపాయలు అని ఏం లేదు, ఇక అడుగుతారు ఇక గట్టి. ఇంకో దగ్గరికి చాలా దూరం వచ్చేసినాం. ఆల్మోస్ట్ వీళ్ళ టెంపుల్ అనిపిస్తుంది. టెంపుల్ దాటిన తర్వాత
కూర్చొని ఊరు బండి ఆపేసి పైసలు ఇచ్చేవాళ్ళు అట్లా కుదరదని చెప్పి అంటే కొంచెం కొన్ని విషయాలల్లో బలవంతంగా దౌర్జన్యంగా అడుగుతున్నట్టు కన్ఫామ్గా ఇస్తేనే మంచిది అన్నట్టు నాకు ఆపినది అడగడం కొంచెం మంచిగా అనిపించండి. కొన్నిసార్లు మా అమ్మ మొహం వెళ్ళిపోతుంది. అంటే మంచి మేక తక్కువలోనే పడింది. తక్కువ అంటే మరీ తక్కువ కాదు, ఓకే పర్లేదు అన్నట్టు. ఇక్కడ ఒక శివుని గుడి కూడా ఉంది. మరి నేను పోయేటప్పుడు చూడలే, మరి రిటర్న్లో చూసిన, రిటర్న్లో కనిపించింది. బాగానే ఉండే టెంపుల్ అయితే. ఇగో ఈ చార్మినార్ గల్లీ వచ్చేసినాం, దనదన కొట్టేసినాం, వచ్చేసేసినాం. ఏం చేస్తామని నాకు కడుపులో విసుకుతూనే ఉంది అప్పటికి. అదేందో పొద్దుగల లేచి మొహం కడుక్కుంటే చాలు ఆకలి అయితేనే ఉంటుంది. కెమెరా సైడ్ చూడనంత వరకు మా అమ్మ బాగానే ఉంటుంది. చూడరి ఎప్పుడైతే కెమెరా సైడ్ చూస్తుందో ఈ అన్న వేస్తుంది. ఇక షాలిబండ దాటేసినాం, లాల్ దర్వాజా మోడ్ దగ్గరికి వచ్చేసినాం. హాయ్, ఇగో మా అర్జున్ రెడ్డి స్ప్లెండర్ మీద వస్తుండు. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు చూడగానే మా అమ్మ కూడా మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తుంది. అంటే మేము కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినాం. L2లో వచ్చింది మాకు. అంటే ఆన్లైన్లో సెర్చ్ చేసాం కదా, L2 అని చూపిస్తుంది. చూద్దాం ఇక ఈ గవర్నమెంట్లో ఏమొస్తుందో. గుట్ట ఎంటర్ అయినాం. మంగారమైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి ముందుకు పోయినాం. కింద యూటర్న్ తీసుకుంటున్నాం. తీసుకోలే, ఇంకా తీసుకుంటాం. నిద్ర వస్తుంది, పొద్దుగాల లేచినాం కదా, నిద్ర వస్తుంది. ఒకసారి ఆకలి అవుతుంది. ఇగో మా చంద్రాయనగుట్ట బోట్రా అక్కడ ఉంటుంది. ఇక వారి మా గల్లీలోకి ఎంటర్ అవుతాం కొంచెం తర్వాత. ఇది గాంధీబొమ్మ గల్లీ. ఇక్కడ చూడరి రైట్ సైడ్లో గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది. అప్పట్లో ఇక్కడ రెస్ట్ తీసుకున్నారంట గాంధీ గారు. సో లెట్స్ గో టు అవర్ హోమ్. ఇది మా స్కూల్ గల్లీ. మా స్కూల్ గల్లీ అంటే నేను 10th దాకా ఇదే స్కూల్. అది నాకు పైన ఫ్లోర్ కనిపిస్తుంది కదా, అది మా స్కూలే. ఈ పక్కన ఉన్నది మా స్కూల్ గ్రౌండ్. ఇప్పుడు మొత్తం చెత్త వేసారు, కానీ అప్పట్లో నీట్గానే ఉంటుండే. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది మా స్కూలు. ఆటోలోకి వెళ్ళి మొత్తం కంప్లీట్గా కనిపించలేదు, సగమే కనిపిస్తుంది. ఇదే మా స్కూల్. స్కూల్ అనగానే ఎంతైనా స్కూల్ లైఫ్ అనిపిస్తుంది. ఏంది ఇట్లా అనుకుంటారా? నైట్ తిన్నది అరగలే, కానీ మళ్ళీ ఆకలి అవుతుంది. ఇగో ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు ఆ మేకని దించాలా, ఆ కట్లు ఎప్పుడు ఇప్పేసేలా అని నా పనం అంతా అదే ఉంది. ఇగో ఇది మా రిలయన్స్ స్మార్ట్ బజార్. మా రిలయన్స్ కాదు, గుట్టకాడ ఉన్న రిలయన్స్. ఏం అవసరం ఉన్నా అందులోకే పోతాం ఎక్కువ శాతం. ఇది మా గల్లీ. గల్లీలోకి ఎంటర్ హో రహా హే అవుతున్నాం. చలో అయినాం. కొంచెం గల్లీలు ఉంటుంది మాది.
ఇంటి సైడు మామూలు గల్లీలు కాదు, మాంజా చిక్కులు పడితే ఎట్లుంటుందో అన్ని చిక్కులు అనిపిస్తుంది. ఇగో ఈ లెఫ్ట్ తిరగానే వచ్చేసినాం. ఆగేసి అక్కడ కట్టేసి తర్వాత బండి మీద తీసుకొని ఊరికి వెళ్ళిపోయినాం. ఓకే గాయ్స్, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్.